యూనివర్సిటీలు కానీ ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పట్ల కానీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోసయ్య గారి పట్ల కానీ ఆర్యవైశ్య సమాజం పట్ల కానీ ప్రభుత్వానికి అపారమైన గౌరవము, నమ్మకము, విశ్వాసం ఉన్నది. అందుకే ఈ సభ ద్వారా తమరి అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ని ప్రారంభించుకున్నాం అధ్యక్ష. నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి పెద్దలు బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చర్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చర్లపల్లి టర్మినల్ మనం పెట్టుకుందాం. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష. అదేవిధంగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష. రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్. దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు, జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. వారు ఉమ్మడి రాష్ట్రానికి 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు. ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఎనలేని సేవలు అందించారు. వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను పూర్తిగా హైదరాబాద్కు వచ్చిన చీరాలలో నాకేమీ లేదు, నేను మొత్తం హైదరాబాద్ వాసిని, నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను పెద్దలు రోసయ్య గారు చెప్పారు. వారి పట్ల మా అందరికి ఇక్కడ ఉన్న సభ్యులకు, ఇంక్లూడింగ్ మా పెద్దలు దామోదర రాజనరసింహ గారికి, ఇక్కడ ఉన్న మిత్రులకు ఎవరికి కూడా భిన్నాభిప్రాయాలు లేవు. రోసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా మనకు బల్కంపేటలో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోసయ్య గారి పేరు పెట్టడం ప్రకృతి వైద్య చికిత్సాలయం. వారి వల్ల ఇక్కడ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎవరు వెళ్ళినా కూడా పెద్దలు రోసయ్య గారిని స్మరించుకునే విధంగా వాటికి పేరు పెట్టడమే కాదు, రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం. నేను ఇక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. రోసయ్య గారి యొక్క సేవలను కూడా కీర్తించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ 2 చర్యల ద్వారా